అనిల్ కుమార్ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని. ఈ గత కొంతమందికి అంటే చాలామంది చాలా ఎక్కువ వైరల్ కావట్లేదు. చాలామంది కొంతమందికి ఫీవర్తో పాటు గదవ బిళ్ళలు అంటారు మా ఊరి భాషలో. మా మెడికల్ టర్మినాలజీలో మమ్స్ అంటాం. మమ్స్ వస్తున్నాయి. దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరం ఎక్కువ లేదు. చాలా ఎక్కువ కూడా రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి. కాకపోతే దీంట్లో మామూలు జ్వరంతో పాటు అంటే ముఖ్యంగా వైరల్ ఫీవర్స్లో ఈ మమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు వచ్చి 100కి 99% వాడంతా అవే తగ్గిపోతాయి. ఒక 3-4 రోజుల వ్యవధిలో కొంచెం ఆ ఫీవర్ తగ్గంగానే తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఆందోళన చెందకుండా జస్ట్ ఫీవర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. ఈ మధ్యన కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఈ సీజన్ చేంజ్ అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చాలామందికి దీనికి సంబంధించిన చిన్నప్పుడే వ్యాక్సిన్స్ కూడా ఇచ్చేస్తారు. MMR అంటాము, మిజిల్స్ మమ్స్ రుబెల్లా అని. అప్పుడే ఇచ్చేస్తారు కాబట్టి ఎటువంటి ఆందోళన చెందద్దు. ఇంకా ఫీవర్ తగ్గకుండా ఫీవర్ ఉండి బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు మా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి దాని సలహాలు సూచనలు పాటించి దానికి సంబంధించిన ఏమైనా ఉంటే బ్లడ్ టెస్ట్లు కానీ ఏమైనా ఉంటే చేయించుకొని వైద్యం పొందగలరు. అంతేగాని దాని గురించి భయపడి ఆందోళన చెంది బయట వేరే ప్రైవేట్ ఆసుపత్రిలో మీ డబ్బుని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దని కోరుతున్నాను.